Sri Gurubhyo Namaha. Today thought is, don't take rest after your first victory, because if you fail in second, more lips are waiting to say that your first victory was just luck. ఓకే, ఈ థాట్ మీనింగ్ ఏంటంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే కనుక ఏదైనా ఒక దాంట్లో విన్ అయినప్పుడు విపరీతమైనటువంటి సంబరాలు చేస్తూ ఉంటారన్నమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్ క్లియర్ అయినాయి అనుకోండి, లేదా డిప్లొమా ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు క్లియర్ అయినాయి అనుకోండి, ఇంకా మినిమం ఒక 10,000 to 15,000 రూపీస్ ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ అందరికీ కూడా విపరీతమైన పార్టీ ఇస్తాడనమాట. అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఇదే జనం ఏమంటారంటే కనుక మొత్తం అందరూ కూడా ఇది ఫస్ట్ ఇయర్ ఏదో కొంచెం లక్కగా పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్ తన్నింది, ఏదో లక్క మీద పాస్ అయ్యాడు అంటారే తప్ప వీడిని వేరే విధంగా ఒక తెలివైన వాడిగా గుర్తించరు. అందుకనే ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక విక్టరీ విన్ అయ్యారని, ఒక విజయాన్ని మీరు సాధించారనుకోండి, సంబరపడిపోయి ఆనందపడకూడదు. అలా కంటిన్యూటీ ఉండాలి. కొన్ని అంటే మోర్ దాన్ 5-6 విక్టరీస్ ఉన్నాయనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు మీరు తర్వాత మీరు సంబరాలు చేసుకున్నా పర్లేదు. అంతేగాని ఒకే ఒక విక్టరీతోటి సంబరపడిపోయి ఆనందాలు పడిపోయి చేస్తే సెకండ్ది కనుక ఫెయిల్ అయిందంటే మీరు చాలా బాధపడవలసి వస్తుంది. మళ్ళీ ఇలా పొగిడినటువంటి వీళ్ళందరూ కూడా ఏమంటారంటే జస్ట్ ఇది లక్ వలన పాస్ అయ్యాడంటారు తప్ప. అందుకని మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక విక్టరీ సాధిస్తే కనుక సామాన్యంగా జనరల్గా మామూలుగా ఉండాలి, అడావిడి చేయకూడదు. అది ఈ థాట్ యొక్క మీనింగ్ అన్నమాట. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై డాక్టర్ అబ్దుల్ కలాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్లాస్ నెంబర్ 26. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ టోల్డ్ దట్ 4 methods. Method 1 వేరియబుల్ సెపరబుల్, Method 2 homogeneous differential equations, Method 3 non-homogeneous differential equations, Method 4 linear differential equations. Now today I am going to explaining Method 5, that is Bernoulli's differential linear differential equations. కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే జస్ట్ సిమిలర్ టు Bernoulli's differential equations. So linear differential equations and Bernoulli differential equations both are same. A slight difference. What is the difference? That is slight difference between them. What is that difference? Okay. First of all, what is meant by Bernoulli's differential equations? What is the standard form of the Bernoulli's differential equation? Okay. A differential equation of the form dy by dx plus p of x into y is equal to q of x into y power n. This is called Bernoulli's differential equations. What is the linear differential equation? A differential equation of the form dy by dx plus p of x into y is equal to q of x. This is the linear differential equation. This is a linear differential equation. This is Bernoulli's differential equation. BDE, Bernoulli's differential equation. What is the difference between these two? Just y power n, the variables, the Bernoulli's equation having the variables y power n. By remove these variables, this Bernoulli's equation changes into linear differential equations. అంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పెద్దగా చేయవలసిన అవసరం లేదు. అంటే జస్ట్ మోడిఫికేషన్ చేస్తే చాలు. బై ఎలిమినేటింగ్ దిస్ y వేరియబుల్స్ ఇన్ RHS. ఓకే, దట్ ఈజ్ ఎక్స్ట్రా వర్క్ ఇన్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏవైతే ఫాలో అయ్యామో దెర్ ఈజ్ నో సెపరేట్ సొల్యూషన్ ఫర్ ది బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ Bernoulli's differential equation is same also. Y into integrating factor is equal to integral q of x into if into dx. Same solution, but both are same. But this equation having y variables. Okay, by eliminating these variables we get the linear differential equation.
to follow the rules and regulations and working process of linear differential equation. What is the meaning of the Bernoulli's differential equation? A differential equation of the form dy by dx plus p of x into y is equal to q of x into y power n. This form is called Bernoulli's differential equations. Already I told that the definition of linear differential equation. A differential equation of the form dy by dx plus p of x into y is equal to q of x. This is called linear differential equation. What is the working process of linear differential equation? Step 1. First write the given differential equation in standard linear differential equation and comparing with standard form. We get the two values p of x and q of x. This is step 1. Step 2. Find the integrating factor. The formula of integrating factor is equal to e power integral p of x into dx. Next, step 3. Write the general solution. The general solution formula is y into if is equal to integral if into q of x into dx. To find the solution, we get the required solution of the given linear differential equation. This is the working process of linear differential equation. This process based on 3 steps. Okay. What is the extra step in Bernoulli's differential equation? The extra step is to eliminate this y power n. Here there are 2 cases arised. Suppose n is equal to 1. What happened? We get dy by dx. Suppose case 1. n is equal to 1. What happened? dy by dx plus p of x into y is equal to q of x into y. That means dy by dx plus p of x minus q of x into y is equal to 0. By take common, these are the same functions, these are the similar functions, different functions in x variables. Okay, p of x minus q of x into y, take common y, p of x minus q of x into y is equal to 0. By applying variable separable method, we get the required solution. In this case, what is the case? n is equal to 1. And Bernoulli's differential equations లో 2 cases arise అవుతాయి. ఎటువంటి కేసెస్ arise అవుతాయి అంటే కనుక n is equal to 1, n not equal to 1. n is equal to 1 అయిందనుకోండి, మీరు సెపరేట్గా 3 స్టెప్స్ అప్లై చేయవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలాగైతే చేయాలో అలాగే చేయాలని చెప్పాను. కానీ n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అలా చేయవలసిన అవసరం లేదు. స్టాండర్డ్ ఫామ్తో రాసి p ఆఫ్ ఎక్స్, q ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, జనరల్ సొల్యూషన్, ఈ స్టెప్స్ 3 స్టెప్స్ నో నీడ్, అవసరం లేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే కనుక సపోజ్ ఇన్ దిస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇన్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఫాలో దిస్ ప్రాసెస్ dy by dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్ ఇంటూ y. ఈ ఫంక్షన్ ఈ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ y కామన్ తీస్తే కనుక dy by dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ మైనస్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. By separating variable separable, that equal to dy by dx is equal to minus of p of x minus q of x into y. By separating variable separable, we get 1 by y into dy is equal to minus p of x minus q of x into dx. Integrating on both sides, we get the solution. అలాగా ఈ కేసులో ఈ విధంగా బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కనుక ఇక్కడ n ప్లేస్లో 1 ఉంటే మీరు ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ట్రివియల్. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా అడగడం, అందుకని మనం దీన్ని ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా మనం చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఒక ప్రాబ్లం చేద్దాం, చేసిన తర్వాత అప్పుడు కేస్ 2 మీద. ఓకే, నెక్స్ట్ కేస్ 2. వాట్ ఈస్ కేస్ 2? కేస్ 2, n నాట్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ ద పవర్ ఆఫ్ y is more than 1, y square, y cube, y power 10, y 6, సో ఆన్. ఏ వాల్యూ అయినా సరే ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి వర్కింగ్ ప్రాసెస్. అప్పుడు బై ఎలిమినేటింగ్ దిస్ వాల్యూ, సపోజ్ ఇక్కడ మనకు y స్క్వేర్ ఉంది, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ y స్క్వేర్. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో బై ఎలిమినేటింగ్ దిస్, సపోజ్ dy by dx ప్లస్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ y క్యూబ్. So by eliminating that y cube, so dividing on both sides with y cube, we get the linear differential equation. అంటే ఈ y cube, y పవర్ n ఎలిమినేట్ చేస్తూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలన్నమాట. దాని వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లంకి కరస్పాండెన్స్గా నేను ఆ వర్కింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ మెంట్ బై డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాట్ ఈజ్ మెంట్ బై
Bernoulli's differential equation, a differential equation of the form dy by dx plus p of x into y is equal to q of x is called Bernoulli's differential equation. Here p of x and q of x are two continuous functions in x variables only. Okay, this is called Bernoulli's differential equation. By solving this Bernoulli's differential equation, there are two cases arised. Case 1, n is equal to 1. What happened? N is equal to 1. That means by applying variable separable method, we get the required solution. N not equal to 1. By applying same working process of linear differential equations. Okay. సో మనకి కేస్ 1, కేస్ 2, కేస్ 1 అయితే కనుక బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది పెద్ద మనకి కష్టం అనిపించదు. కేస్ 2కి వచ్చేటప్పటికి n నాట్ ఈక్వల్ టు 1. అప్పుడు అది బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ y పవర్స్ ఉంటాయి. ఈ y పవర్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి వస్తే వాటిని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మొత్తం ఆ యొక్క బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంతటినీ కూడా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి చేంజ్ చేస్తాం అన్నమాట. చేంజ్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏ విధంగా అయితే చేస్తాం అదే విధంగా చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Okay, so now I am going to explaining two problems on Bernoulli's differential equations. Differential equation dy by dx plus p of x into y is equal to q of x into y power n. This is the form of Bernoulli's differential equation. But x into dy by dx plus y is equal to x cube into y power 6. So first write the standard form. This is the standard form. So this equation changes into this form. First, by eliminating this x, that means dividing on both sides with x, that equal to x into dy by dx by x plus y by x is equal to x cube y power 6 by x. By simplification, we get dy by dx plus y by x is equal to x square into y power 6. Yes, it is the Bernoulli's differential equation. This is the standard form of this one. dy by dx plus p of x into y is equal to q of x into y power n. So p of x is equal to 1 by x, right? Standard form dy by dx plus 1 by x into y is equal to x square into y power 6. So p of x is equal to 1 by x, q of x is equal to x square, y power n into y. So this is called Bernoulli's differential equation. What is step 1? This is step 1. What is step 1? First write the standard form. This is the standard form. Next, what is step 2? Step 2 is first eliminating this value y power 6. So ఇక్కడ ఎంత వాల్యూ అంటే ఆ వాల్యూని మనం ఎలిమినేట్ చేయాలి. అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ y power 6 we get 1 by y power 6. That means 1 by y power 6 dy by dx plus 1 by x y by y power 6 is equal to x square into y power 6 by y power 6. What is step 1? Standard form and eliminating this y power 6 power, y power 6 by eliminating y power 6, that equal to dividing on both sides with y power 6. So that equal to 1 by y power 6 dy by dx plus 1 by x y by y power 6 is equal to x square y power 6 by y power 6. So y power 6 cancel. 1 by y power 6, this can be written as y power minus 6 dy by dx plus 1 by x into, this can be written as y power minus 5 is equal to x square. So by simplification, this one y power minus 6 dy by dx plus 1 by x into 1 y cancel. So 1 by y power 5, that can be written as y power minus 5 is equal to y power 6 cancel. We get x square. Okay. So step 1 is over. Repeat once again step 1. What is step 1? First write the given differential equation in standard form of Bernoulli's differential equation. So this is the standard form of Bernoulli's differential equation. dy by dx plus p of x into y is equal to q of x into y power n. And eliminating this y power 6. ఫస్ట్ స్టెప్ 1లో మనం ఏం చేయాలంటే కనుక బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో పెట్టుకోవాలి. అందుకని మనం ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్నమాట. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి y పవర్ 6 వాల్యూని ఎలిమినేట్ చేయాలి. అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ y పవర్ 6.
By simplification we get y power minus 6 dy by dx plus 1 by x y power minus 5 is equal to x square. So entire this equation changes into linear differential equation. This is step 2. Step 1 is over. Step 2. Step 2 means the entire Bernoulli's differential equation changes into linear differential equation. Okay. What is that? By using substitution method. Okay. What is substitution method? Put y power minus 5 is equal to, right here, y power minus 5 is equal to t. So d by dx of y power minus 5 is equal to d by dx of t. What is the derivative of y power minus 5? Minus 5 into y power minus 5 minus 1 minus 6. What is the derivative of y? dy by dx is equal to dt by dx. So I want y power minus 6 into dy by dx because the term is here, that equal to y power minus 6 dy by dx is equal to minus 1 by 5 into dt by dx. So substitution is over. Okay, the entire given Bernoulli's differential equation changes into linear differential equation by using substitution method. That means ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఎప్పుడు కూడా మీరు t కింద కన్సిడర్ చేసుకోవాలి. సో y power minus 5 is equal to t. Differentiating on both with respect to x, we get y power minus 6 dy by dx is equal to minus 1 by 5 into dt by dx. That means y power minus 6, this value minus 1 by 5 dt by dx plus 1 by x, this value is equal to t. So this value is equal to t, this value is equal to minus 1 by 5 into dt by dx, that equal to 1 by x into t is equal to x square. So here dt by dx in front of minus 1 by 5, throughout multiplying minus 5, that equal to minus 5 into minus 1 by 5 dt by dx plus 1 by x into t into minus 5 is equal to minus 5 into x square. 5 by cancel, minus into minus plus dt by dx minus 5 by x t is equal to minus 5x square. So this can be written as dt by dx plus minus 5 by x into t is equal to minus 5x square. Clearly we observe that this equation is a linear differential equation in t. So step 2 is over. What is step 1? Write the standard form of a Bernoulli's differential equation. That Bernoulli's differential equation changes into this one. Okay. So step 1 is over and step 2 is over. Step 1 means to change the given differential equation changes to Bernoulli's differential equation. What is step 2? The Bernoulli's differential equation changes into linear differential equation by using substitution method. Okay, so dt by dx plus minus 5 by x into t is equal to minus 5x square. This is a linear differential equation in t. What is the working process? The same working process of linear differential equations. Okay, first comparing with the standard form, p of x is equal to minus 5 by x, q of x is equal to minus 5x. Okay, comparing with the standard form of linear differential equation, that means dy by dx plus p of x into t is equal to q of x is a linear differential equation in t. What is the value of p of x? P of x is equal to minus 5 by x. Q of x is equal to minus 5x square. So comparing the standard form p of x and q of x, to evaluate integration of p of x, that equal to integral p of x dx is equal to minus 5 into integral 1 by x dx. Okay, that equal to evaluate integration of p of x, that means first calculate integrating factor. This is a linear differential equation. The solution is t into integrating factor is equal to integral q of x into integrating factor into dx. Okay, so integrating factor formula e power integral p of x dx, e power minus 5 into integral 1 by x dx, that equal to e power log of x power minus 5. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాగరిథమ్స్లో ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తారో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తే we get the integrating factor 1 by x power 5. Okay, the general solution is t into integrating factor is equal to integral integrating factor into q of x into dx. This is the general solution of the linear differential equation, this one. Okay, what is the integrating factor? Why write t?
because the linear differential equation in t, the solution is t into integrating factor is equal to integral q of x into t into dx, that equal to t into what is the integrating factor, 1 by x power 5 is equal to integral 1 by x power 5 into what is q of x, q of x is equal to minus 5x square, by simplification minus 5 into 1 by x cube dx. This can be written as minus 5 into integral x power minus 3 dx. By using formula integral x power n dx is equal to x power n plus 1 by n plus 1. So that equal to x power minus 3 plus 1 minus 2 by minus 2 plus c. So what is t? Our consideration t is equal to y power minus 5. So y power minus 5 1 by x power 5. So y power minus 5 by x power 5 is equal to, so the required solution minus into minus plus 5 by 2 and y power and 1 by x power 5 y power 5 is equal to 5 by 2 x power minus 2 plus c. This is the required solution of the given Bernoulli's differential equation, x into dy by dx plus y is equal to x cube into y power 6. To make maximum simplification without mistakes, అంటే మీరు మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేసుకోవాలంటే కనుక ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి, అంతేగాని లేదు మీరు ఇక్కడతో ఆపేసినా పర్లేదు. ఓకే, సో వాట్ ఈస్ ది మ్యాక్సిమం సింప్లిఫికేషన్? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆన్ బోత్ సైడ్స్, క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ దట్ మీన్స్ y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5. సో మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఇది ఇలా ఉంచేసినా ఇక్కడతో ఆపేసినా సరిపోతుంది. ఓకే, సో y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 5 by 2 x power 5 into x power minus 2 plus c into x power 5, that equal to 5 by 2 x cube plus c into x power 5. This is maximum simplification, which is the required solution of the given differential equation. Okay, the second problem is dy by dx plus y by x is equal to y square into x into sin x. This is second problem. Okay, the second problem is dy by dx plus y by x is equal to y square x sin x. Okay, given, write the given equation, dy by dx plus y by x is equal to y square into x into sin x dx. So this is the standard form of Bernoulli's differential equation. Bernoulli's differential equation standard form dy by dx plus p of x, that means 1 by x into y is equal to q of x, that means x into sin x into y power n. Yes, it is a no more simplification to the given differential equation. It is a standard form of the differential equation. What is next step? This Bernoulli's differential equation changes into linear differential equation by dividing on both sides y square, that equal to 1 by y square dy by dx plus y by x into 1 by y square is equal to y square x sin x by y square. So then 1 by y square can be written as y power minus 2 dy by dx plus 1 by x into this y one time cancel, that equal to this can be written as y power minus 1. Here 1 by y can be written as y power minus 1 is equal to y square cancel x into sin x. Okay, but here this value consider first మీరు ఏం చేయాలి, చెప్పిన వెంటనే అది కరెక్ట్గా స్టాండర్డ్ ఫార్మేట్లో ఉందో లేదో చూసుకోవాలి. మనకు ఆ ప్రాబ్లం లేదు, కరెక్ట్గా ఇది స్టాండర్డ్ ఫార్మేట్లో ఉంది. వెంటనే మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి y వేరియబుల్ యొక్క పవర్ ఎంతతో ఉందో చూసుకోవాలి, y స్క్వేర్. ఆ y స్క్వేర్ పెట్టి త్రో అవుట్ LHS RHS డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసేస్తే y పవర్ మైనస్ 2 dy by dx ప్లస్ 1 by x y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ సైన్ x. అయితే మీరు ఇక్కడ కన్సిడరేషన్ సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే కనుక పుట్ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t, ఎంటైర్ ఇదంతా కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు విత్ ది హెల్ప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకున్నారో దిస్ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే కనుక ద ఎంటైర్ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, పుట్ y పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t, differentiating on both with respect to x, d by dx of y power minus 1 is equal to d by dx of t.
So we get y power minus 2 dy by dx is equal to minus dt by dx. Substitution is over. So substituting these values here, y power minus 2 dy by dx, y power minus 2 dy by dx minus dt by dx plus 1 by x into this value t is equal to x into sin x, same. So throughout multiplying on both sides minus 1. So dt by dx plus minus 1 by x into t is equal to minus x into sin x. Okay, so dt by dx, this is a linear differential equation. So entire Bernoulli's differential equation changes into linear differential equation. We get dt by dx plus minus 1 by x into t is equal to minus x into sin x. Comparing with the standard form, what is the standard form? dy by dx plus p of x into y is equal to q of x. P of x is equal to minus 1 by x, q of x is equal to minus x sin x. So integrating p of x dx, that means to find the integrating factor, if is equal to e power integral p of x dx. That value substituting here, p of x is equal to 1 by x, integral 1 by x dx is equal to log x. We get integrating factor is equal to x power minus 1 is equal to 1 by x. Integrating factor is 1 by x. What is the general solution? General solution is t into, because the linear differential equation in t into if is equal to integral if into q of x into dx. That equal to, what is t? T is equal to y power minus 1. So y power minus 1 into integrating factor is 1 by x is equal to integral 1 by x into q of x minus x sin x sin x dx. That equal to y power minus 1 by x is equal to x cancel minus integral sin x dx. That equal to minus, what is integration integral sin x dx? Minus cos x plus c. That equal to cos x plus c. So y power minus 1 by x is equal, therefore y power minus 1 is equal to x cos x plus cx, which is the required general solution of the given Bernoulli's differential equation. అంటే ఈ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీరు చక్కగా చేయవలసింది ఏంటంటే, దిస్ ప్రాసెస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంతటినీ కూడా మీకు ఈ యొక్క స్టాండర్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చేంజ్ చేయాలి. ఆ చేంజ్ చేసేటప్పుడు మీరు చక్కగా సబ్స్టిట్యూషన్ మెథడ్ అది కరెక్ట్గా చేస్తే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి చేంజ్ అవుతుంది. అక్కడ నుంచి వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు ఆల్రెడీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 2 problems completed. Today class is over.